అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి నేను డ్రై రోస్ట్ చేస్తున్న వెల్లుల్లి కారం మీకు చూపించేస్తున్నాను. హ్యాపీగా ఎలా చేసుకోవచ్చో, ఎంత టేస్టీగా చేసుకోవచ్చో మీకు చూపిస్తున్నాను. సో తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే డ్రై రోస్ట్కి ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్లో మీరు జీలకర్ర వేసుకోండి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు అలాంటివి వేయకూడదు. జస్ట్ జీలకర్ర, ధనియాలు, నువ్వులు ఎక్కువ వేసుకోవాలి, ధనియాలు ఎక్కువ వేసుకోవాలి. 5 to 6 స్పూన్స్ పెద్ద పెద్దవి ధనియాలు వేసుకోవాలి. 5 to 6 స్పూన్స్ నువ్వులు ఎక్కువ వేసుకోవాలి. జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ కంటే తక్కువ మెంతులు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు చూసారు కదా, ఇది ఒకటి పెద్దది వేసాను. ఎందుకంటే నేను ఇవి బాగా రోస్ట్ అయిపోయాక నేను గ్రైండ్ చేసేటప్పుడు మన ఎండు కారం వేస్తాను కాబట్టి, ఎండు కారంతో నేను గ్రైండ్ చేస్తాను కాబట్టి సో ఇవి నేను తక్కువ వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు కూడా నేను వేసేసుకున్నానండి. నేను ఎక్కువ వెల్లుల్లి కారం కాబట్టి ఎక్కువ వెల్లుల్లిపాయలు ఒక పాయ ఫుల్ వేసేసుకున్నాను. సో అంతేనండి, ఇంకేం వేయలేదు. నువ్వులు, ధనియాలు, జీలకర్ర, కొంచెం గసగసాలు, కొంచెం మెంతులు అవే వేసాను. వెల్లుల్లిపాయలు వేసేసాను, ఎండుమిరపకాయలు వేసేసాను, పసుపు వేసేసాను. సో ఇది బాగా వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని బంద్ చేస్తాను. ఇది బాగా డ్రై రోస్ట్ అయిపోతుంది. అయిపోయింది కూడా ఆల్రెడీ. నేను దీన్ని మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్ ఐటమ్స్లో వేసుకోవచ్చు, అలాగే కూరల్లో కూడా వేసుకోవచ్చు. అందుకే ఎంప్లాయీస్కి, వర్కింగ్ లేడీస్కి చాలా చాలా పనికొస్తుందని నేను మీకు చూపిస్తున్నాను. సో తప్పకుండా చేసుకోండి. ఇది గ్రైండ్ అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. గ్రైండ్ అయ్యాక, పౌడర్ అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, నేను మిక్సీలో వేసేసుకున్నాను. మిక్సీలో వేసేసుకున్నాక మీకు ఎంత కారం తీసుకోగలరో అంత కారం తీసేసుకుని వేసేసుకోండి ఇందులోకి. సో దట్ మీకు మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే కొంచెం ఉప్పు, ఏమైనా తక్కువైతే మనం రైస్ ఐటమ్స్లో కానీ కూరల్లో కానీ మనం వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీరు ఇంత తీసి పెట్టుకోండి. సో ఉప్పు కూడా కొంచెం వేసేసాను కాబట్టి ఇంకా అవసరం లేదు. సో తగినంత ఉప్పు పడిపోయింది, అలాగే కారం పడిపోయింది. కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. సో ఇది గ్రైండ్ చేసేసుకుంటే మనం మిక్సీ చేసి పెట్టుకున్నాక మీకు చూపిస్తాను. సో ఇలా చేసి పెట్టేసుకోండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. కావాలంటే ఇంకొంచెం స్పైసీ కావాలంటే మనం ఎండు కారం జల్లుకోవచ్చు. బట్ ఇది మాత్రం సూపర్బ్ ఉంటుంది. ఈ మసాలా చక్కగా ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్, వర్కింగ్ లేడీస్ ఇది చేసి పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. ఎందుకంటే మనం చేసింది డ్రై రోస్ట్ కాబట్టి చక్కగా వెల్లుల్లిపాయలు అన్నీ ఎక్కువ వేసుకుని చేసుకున్నాం కాబట్టి ఎలాంటి అల్లం వెల్లుల్లి మసాలా, ఇంకెలాంటి గరం మసాలా ఏం వేయక్కర్లేదు. ఇందులోనే అన్నీ ఉన్నాయి. కావాలండి మాకు అనుకున్న వాళ్ళు లవంగం, దాల్చిన చెక్క వేయించేటప్పుడే వేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇదే సూపర్బ్ ఉంటుంది. సో డూ ట్రై చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మర్చిపోదు. ఈ పొడి మాత్రం తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. హ్యాపీగా మీకు పనికి వచ్చేస్తుంది.